తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాజిక భద్రత, శాంతి భద్రతలు మరియు ఉద్యోగుల జవాబుదారీతనాన్ని పెంచేలా 7 కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా విద్వేషపూరిత ప్రసంగాలు, మత సామరస్యాన్ని భంగం కలిగించే పోస్టులను కట్టడి చేసేందుకు తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026ను ప్రభుత్వం తీసుకువచ్చింది. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 4.2 లక్షల మంది గిగ్ మరియు ప్లాట్ఫామ్ కార్మికుల భద్రత కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తూ చట్టబద్ధమైన గుర్తింపు కల్పించింది. మెట్రో రైలు విషయంలోనూ కేబినెట్ కీలక అడుగు వేసింది. హైదరాబాద్లో ఉన్న 69 కిలోమీటర్ల మెట్రో ఫేజ్ 1ను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇందుకోసం 15,000 కోట్లను కేటాయిస్తూ హెచ్ఎంఆర్ఎల్ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యా సంస్థల్లో వివక్షను అరికట్టేందుకు రోహిత్ వేముల చట్టం విధి విధానాల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అలాగే జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ సమర్పించిన కులగణన నివేదికను ఆమోదించిన కేబినెట్ దానిపై అధ్యయనానికి సబ్ కమిటీకి బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఆదరించని ప్రజాప్రతినిధులు ఉద్యోగుల వేతనం నుంచి 15% లేదా 10,000 రూపాయలను కట్ చేసి నేరుగా తల్లిదండ్రులకు అందజేసే తల్లిదండ్రుల మద్దతు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.